నమస్తే, వెల్కమ్ టు ఎంటీవీ. ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వ్యూవర్స్ అందరికీ. ఇక ఈరోజు వార్తల్లోకి వెళ్తే, ఇందిరమ్మ ఇల్లుని పేరు పెడితే పైసా ఇవ్వం, రేషన్ కార్డులపై ప్రధాని ఫోటో లేకపోతే ఉచిత బియ్యం నిలిపివేస్తాం, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టీకరణ. నిన్న కరీంనగర్లో ఒక కార్యక్రమాన్ని ఉద్దేశించి బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి వారు మాట్లాడుతూ, మా డబ్బులతో అంటే మేమిచ్చే నిధులతో ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ బియ్యం ఎవరిస్తారు? ఈ 6 కిలోల బియ్యంలో మేము 5 కిలోల బియ్యం మేమే ఇస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక కిలో బియ్యమే ఇచ్చుకొని రేవంత్ రెడ్డి ఫోటోలు, వారి అధినాయకత్వం ఫోటోలు కానీ వేసుకుంటున్నారు. మరి పూర్తి 5 కిలోల బియ్యం ఇచ్చే ప్రధానమంత్రి ఫోటో ఎక్కడ ఉంది? అది ఇట్లా లేకపోతే, ప్రధానమంత్రి ఫోటో లేకపోతే కేంద్ర ప్రభుత్వం నుండి ఒక్క బియ్యం కూడా, 1 కిలో బియ్యం కూడా రావు. ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, ఖర్చు పెట్టేది రాష్ట్ర ప్రభుత్వం. ఈ పథకంలో ఏదో ఇందిరమ్మ ఇల్లుని పేరు పెట్టి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అని పేరు ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ ఇందిరమ్మ ఇల్లు అని పేరు పెడితే మాత్రం మేము ఒక్క ఇల్లు కూడా ఇవ్వం అని ఈ విధంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు చెప్పడం జరిగింది. చూడాలి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆ పేరు మారుస్తుందా, లేకుంటే ఇద్దరి కేంద్ర ప్రభుత్వం వారి ఫోటోలు, రాష్ట్ర ప్రభుత్వం వారి ఫోటోలు రెండు కలిపి వేస్తారా? మరి దాని పథకాల పేరు ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పథకం పేరు మారుస్తారా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకంగా మారుస్తారా, లేకుంటే ఏ విధంగా చేస్తారన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది. ఇదే సందర్భంగా బండి సంజయ్ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వం కూడా మా డబ్బులు అంటే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బులు 4,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొని ఇండ్లు కట్టుకొని వారు కట్టుకున్నట్లు ప్రచారం చేసుకున్నారు, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి క్రెడిట్ దక్కలేదని చెప్పేసి ఈ విధంగా ఈ సందర్భంగా వివరించారు. అట్లాగే సరే ఇప్పుడు ఇచ్చే బియ్యం కూడా అంటే రేషన్ కార్డు లబ్ధిదారులకు 6 కిలోల బియ్యం ఇచ్చే పథకం కూడా కేంద్ర ప్రభుత్వం నుంటే అత్యధికంగా నిధులు వస్తున్నాయి కదా. దానికి 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది కదా. కేవలం రాష్ట్ర ప్రభుత్వం 1 కిలో బియ్యం ఇచ్చి వాళ్ళ పేర్లు పెట్టుకోవడం ఏంది, వాళ్ళ ఫోటోలు వేసుకోవడం ఏంది? మేము ఇచ్చిన వాళ్ళము అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ప్రచారం ఎక్కడ ఉంది, ఎక్కడ జరుగుతుంది? ఒకవేళ మీరు ఇలాగే వ్యవహరిస్తే మొత్తం పూర్తిగా మేము ఈ పథకాలకు మేమే మరో రూపకంగా పేద ప్రజలకు ఇవ్వడం చేస్తాము. అంటే రాష్ట్ర ప్రభుత్వంతో కాకుండా డైరెక్ట్ కేంద్ర ప్రభుత్వం నుండే ఆయా లబ్ధిదారులకు లబ్ధి పొందేటట్లు మేము ఈ పథకాన్ని వర్తింపజేస్తాము అని వారు ఘాటుగా హెచ్చరించడం జరిగింది. మరి ఈ వ్యాఖ్యను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది? తదుపరి ఏమన్నా మార్పులు చేర్పులు చేస్తుందా, లేకుంటే అదే పథకాన్ని యాజిటీస్గా చేసేసి మరి కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది రాబోయే రోజుల్లో తెలుస్తుంది.